26వ అధ్యాయము మొదటి 4 వచనం. ఆ దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడుదు. బలమైన పట్టణం మనకు ఒకటి ఉన్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను గొలుసులుగాను ఆయన నియమించి ఉన్నట్టు, సత్యం ఆచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును కదలవద్దు. 5 నిమిషాలే. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వానిని పూర్ణ శాంతి గలవానిగా నీవు కాపాడుదు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక జీవితములో ప్రతి విషయములో మనము ప్రభును ఆనుకొని జీవించాలి. బైబిల్ ఏం చెప్తుందంటే, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వానిని పూర్ణ శాంతి కలిగవానిగా నీవు కాపాడదు. మరొక మాట 112వ కీర్తన 7-8 వచనాలలో, వాడు యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. విశ్వాస జీవితంలో విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో మనం ఓపికతో పరిగెత్తాలి. పరమగీతం 8వ అధ్యాయము 5వ వచనములో, తన ప్రియుని ఆనుకొని వచ్చున్నది ఎవతే. ప్రతి విషయంలో విశ్వాసి ప్రభు అయిన యేసుక్రీస్తును ఆనుకోవాలి. యోహాను సువార్త 13వ అధ్యాయము 23-25 వచనాలలో ఏమని రాయబడిందంటే, యేసును ప్రేమించిన వాడును యేసు రొమ్మున ఆనుకొని ఉన్నవాడు అనే మాట మనం చూస్తాం. కనుక విశ్వాసి ప్రతి విషయంలో ప్రభును ఆనుకోవాలి. సంఘము ప్రారంభ దినాలలో మరి సంఘం విస్తరిస్తున్నప్పుడు ఈకోనియలో అవిధేయులైన యూదులు అన్యుల మనసులను పొలికొలిపి సహోదరుల మీద పగ పుట్టించినప్పుడు సహోదరులు వారు ప్రభును ఆనుకొని ధైర్యముగా ప్రకటించింది అనే మాట మనం చూస్తాం. మరొక మాట ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనములో, యెహోవాను ఆశ్రయించిన వాడు స్థిరముగా ఉండును. మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి విషయములో మనం ప్రభువును ఆనుకొని ఉండాలి. ప్రేమించిన మా తండ్రి, ఇక్కడ ఉంటున్న బింగి రాజమ్మ పెళ్లిని బట్టి మీకు స్తోత్రములు. పెద్ద కుమారుడు ఆయన భార్య వారి సంతానం, రవి ఆయన భార్య వారి సంతానం, శ్యామలమ్మ పెద్ద కుమార్తె ఆమె భర్త వారి సంతానం, అలాగే రెండవ కుమార్తె ఆమె భర్తను దీవించండి. సంతాన విషయంలో దయచేసి యేసు ప్రభువా, అలాగే మరి అబ్రహాం కీర్తి కుమారుని దీవించండి, బబులుని దీవించండి, అలాగే సోదరిమణులు వారి భర్తల సంతానములు దీవించండి. మా పిన్నికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. నేను బాబు ఆయన భార్యను బట్టి మీకు స్తోత్రములు, కుమారుడు ఆయన భార్య పిల్లలు బట్టి మీకు స్తోత్రములు, భార్య యొక్క తల్లిదండ్రులతో ముట్లు కూడా దీవించండి. అలాగే యేసు ప్రభువా, కుమార్తె భర్త వారి సంతానం కూడా దీవించండి. మరి బాబు యొక్క డ్యూటీలో మీరు మహిమ పొందండి. ముఖ్యంగా విన్నపకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే.